హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అటుకులతో స్పాంజ్ దోశలు అలాగే ఆనియన్స్తో చట్నీ కూడా చేశాను, ఉల్లిపాయలతో. దీనికి కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో. రెండు తినేవాళ్ళు కనీసం 4 దోశలైనా తింటారు. అంత స్పాంజీగా అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో. చూసారు కదా. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ చట్నీ చేశాను. ఇది ఆనియన్స్తో చేసుకోవచ్చు ఈ చట్నీ. దీనికి కాంబినేషన్గా ఈ చట్నీయే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇది మామూలు మందంగా ఉండే అటుకులు, ఏ అటుకులైనా తీసుకోవచ్చు. అవి కడిగిన తర్వాత ఒక 2 సార్లు 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. అలాగే 1 కప్పు నేను పెరుగు కాదు, ఇది చిక్కగా మజ్జిగ కింద చేశాను, ఇది వేసుకోండి. ఇది వేసుకుని ఒకసారి ఇదంతా మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి, అటుకులు అలాగే ఉప్మా రవ్వ వాటర్నైనా ఎక్కువ సోక్ చేసేసుకుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్ని వేస్తున్నాను. ఇలాగ వాటర్ని వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకుంది. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి, కారానికి సరిపడినంత. అలాగే కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ని కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలాగా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని ఇది మగ్గేటట్టు కింద ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇలా అయిన తర్వాత మూత పెట్టుకుని చక్కగా ఇలాగ మగ్గించుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ అంతా పోయింది కదా. ఇలా మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. వాటర్ వేయకుండా కొంచెం బరకగా పట్టుకోండి. అలాగే చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని ఇలాగ తాలింపు చేసుకున్నాను. చూసారు కదా. ఒకసారి ఇదంతా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఒకసారి అటుకులు చూద్దాము. చూడండి ఎంత వాటర్ అంతా పీల్ చేసుకుని గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మన దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలాగే వాటర్ వేసుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇదిలాగా దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకోండి. ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఇంకా అటుకులు కొంచెం ఉండిపోయినాయి కదా, వాటిని కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక 1/2 కప్పు గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి వేసుకోవడం వల్ల బైండింగ్ అనేది మంచిగా వస్తుంది దోశ వేసుకునేటప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఈనో అయినా వేసుకోవచ్చు. ఇలాగా మంచిగా మొత్తం కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము దోశలు వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీని మీద ఒక 2 డ్రాప్లు ఆయిల్ వేసుకుని ఒకసారి ఇలాగ అప్లై చేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో ఇలాగ తుడిచేసిన తర్వాత దీని మీద మామూలుగా అంత పలచగా కాకుండా కొంచెం మందంగానే వస్తాయి దోశలు. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి, లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే పైన మెత్తగా ఉడకకుండా కూడా అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని అటుకుల దోశ బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడైనా మనము పప్పులు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.